హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొంచెం డిఫరెంట్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. యూజువల్గా ఇప్పటివరకు నా ఛానల్లో ఫ్యామిలీ, కిడ్స్, కుకింగ్, డైలీ వ్లాగ్స్ ఇట్లాంటివన్నీ చూశారు. బట్ టుడే కొంచెం డిఫరెంట్గా నా లైఫ్లో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. దట్ ఈస్ మై కెరియర్ అండ్ మై వీసా స్టేటస్ ఇన్ అమెరికా. నేను అమెరికాకు వచ్చినప్పుడు నాకు జాబ్ అంతా ఏం లేదు, ఇండియాలో ప్రేయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో నేను ఇక్కడికి వచ్చిన 5 years తర్వాత నా కెరియర్ అనేది స్టార్ట్ అయింది. నేను 2014 ఎండింగ్లో ఇక్కడికి వచ్చాను. దాని తర్వాత 2019 నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ 5 years ఏం జరిగింది అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను H4 రావటమే H4 వీసా మీద వచ్చాను. H4 వీసా మీద వచ్చిన తర్వాత వెంటనే ఐ కుడెంట్ స్టార్ట్ వర్క్. నేను వర్క్ చేయలేను, ఎందుకనంటే నాకు అప్పటికి H4 EAD లేదు. H4 EAD ఉంటేనే వర్క్ చేయొచ్చు, అదర్వైజ్ ఐ హ్యావ్ 2 options. either నేను మాస్టర్స్కి వెళ్ళాలి, లేకపోతే H1 వేసుకోవాలన్నమాట. సో నేను ఇంకా అవంతా ఏం ప్లాన్ చేసుకోలేదు ఇక్కడికి వచ్చే ముందే. బట్ వచ్చిన తర్వాత ఇదంతా కొత్త లైఫ్, ఎక్సైటింగ్ థింగ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ దెన్ 2015లోనే నేను కన్సీవ్ అయిన తర్వాత 2016లో తన్వి పుట్టేసింది. అండ్ దెన్ వీ డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ సెకండ్ బేబీ. సో ఇమీడియట్గా సెకండ్ బేబీని కూడా అయిపోయింది. 2 yearsలోనే ఇద్దరు దే ఆర్ జస్ట్ 2 years అపార్ట్. సో ఇవన్నీ ఫ్యామిలీ ఇట్లా జరుగుతూ ఉన్నాయి. బట్ మధ్యలో నేనైతే ఇప్పుడు ఇట్లా ఖాళీగా అసలు ఉండలేను అనమాట. అది నా నేచరే కాదు. నేను ఖాళీగా ఉండలేను. అండ్ ఇంట్లో కూర్చొని నా పని నేను చేసుకుంటా, వంట చేసుకుంటా, అట్లా అస్సలకి ఉండలేను. అది నా నేచర్ కాదు, నేను కాదు. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలి లైఫ్లో, ఏదో ఒకటి చేయాలి. సో అట్లానే నేను జాబ్ చేయాలని అయితే గట్టిగా ఫిక్స్ అయ్యాను. నేను ముందు ఇండియాలో ఉన్నప్పుడు బీటెక్ చేశాను, దాని తర్వాత కేఎల్ యూనివర్సిటీలో MBA చేశాను అనమాట. సో ఇంత చదువుకున్నాను, నేను ఖాళీగా ఉంటే నాకు ఇష్టం లేదు. సో ఐ థాట్ లైక్ ఓకే, వై నాట్ నేను జాబ్ చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యాను. అండ్ వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఖాళీగా అంటే ఐఎమ్ నాట్ వర్కింగ్, బట్ ఖాళీగా అయితే లేనమాట. ఎట్లా అంటే లెట్స్ సే నేను చాలా సర్టిఫికేషన్స్ చేశాను. నేను జాబ్ చేయాలని డిసైడ్ అయ్యాను నాకు మంచి EAD వచ్చిన తర్వాత. సో ఐ వాంటెడ్ టు వర్క్. సో దానికోసం నేను సర్టిఫికేషన్స్ అన్నీ చేశాను అనమాట. నేను ముందలే నేను చూస్ చేసుకున్నాను రౌట్ ఏంటి అనేది. నేను డేటా అనలిస్ట్ రౌట్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. సో దానికి సంబంధించి సర్టిఫికేషన్స్ చేశాను. పవర్ BI, ట్యాబ్లో, ఇవన్నీ. కోర్సెరాలో చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి, పెయిడ్ సర్టిఫికేషన్స్. సో అవి చేస్తే మీకు ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చినట్టే. బికాజ్ ఆ సర్టిఫికేషన్స్కి ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. ఎగ్జామ్స్ ఇట్స్ నాట్ ఈజీగా అయితే ఉండవు. అవి కంటిన్యూస్గా 2 hours 3 hours ఎగ్జామ్స్ ఉంటాయి. సో వాటన్నిటికీ సర్టిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యాను. కోర్స్ అంతా నేర్చుకొని సర్టిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యి సర్టిఫికేషన్స్ చేశాను. అండ్ దెన్ దానికి ముందర కూడా వెన్ ఐ వాజ్ క్యారింగ్ కిడ్స్, నేను ఈ అమెరికన్ సిరీస్ ఉంటాయి కదా, వెబ్ సిరీస్లు, అవన్నీ చాలా చూసేదాన్ని అనమాట. ఎందుకనంటే ఐ వాంట్ టు లెర్న్ దట్ యాక్సెంట్. ఇప్పుడు మనం ఇండియా అంత చదువుకున్నా కానీ ఇండియాలో ఉన్నప్పుడు, ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మన యాక్సెంట్ మనకు ఉంటుంది. సో అట్లీస్ట్ మనం అవతల వాళ్ళు చెప్పేది మనకు అర్థం కావడానికి. సో ఐ యూస్ టు వాచ్ ఆల్ ద వీడియోస్, ఆల్ ద వెబ్ సిరీస్లు, అవన్నీ చూసి మంచిగా కొంచెం అట్లీస్ట్ ఐ యూస్ టు ట్రైన్ మై సెల్ఫ్, ట్రైన్ చేసుకుంటూ ఉండేదాన్ని. అదర్వైజ్ ఊరికే కొంచెం ఖాళీ ఉంటే షాపింగ్కి వెళ్ళేసేసి అక్కడ ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉండేదాన్ని. బికాజ్ ఐ వాంటెడ్ టు నో హౌ దే టాక్, హౌ దే ఇంటరాక్ట్. వన్స్ మనం ఎక్స్పీరియన్స్ ఏం లేకుండా వెళ్ళి వెంటనే ఇట్లా వాళ్ళ యాక్సెంట్ మనకు అర్థం కాలేదు అని అంటే ఇట్ విల్ బీ లైక్ ఎంబారసింగ్, రైట్? సో ఐ డోంట్ వాంట్ దట్. నేను అందుకని చెప్పి దాని మీద ట్రైన్ చేసుకున్నాను. దాని తర్వాత సర్టిఫికేషన్స్ ఇవన్నీ చేశాను. అండ్ నాకు మెయిన్గా హెల్ప్ అయింది మా వదిన, సతీష్ వాళ్ళ చెల్లి. సో తను ఇది ట్యాబ్లో అండ్ పవర్ BI దీని మీద వర్క్ చేస్తుంది అనమాట. సో షీ గేవ్ మీ సమ్ ట్రైనింగ్ అండ్ రియల్ లైఫ్ సినారియోస్, ఇవన్నీ రియల్ టైమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేది తను. ఓకే, అండ్ అది అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయింది. 2019లో నేను రియల్గా స్టార్ట్ చేశాను అనమాట వర్క్ చేయటం. అండ్ నౌ టుడే లుక్ బ్యాక్, ఆఫ్టర్ లుకింగ్ బ్యాక్ ఆల్ దీస్ ఇయర్స్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ డేటా అనలిస్ట్ ఫర్ మైక్రోసాఫ్ట్కి నేను ఇప్పుడు కాంట్రాక్టింగ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను మైక్రోసాఫ్ట్కి.
సో అట్లా జరిగింది ఆ జర్నీ. H4లో ఉన్నప్పుడు ఎలా ఎలా ఉండేది, కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, మధ్యలో కొన్ని స్ట్రగుల్స్ వస్తాయి, ఆ స్ట్రగుల్స్ ఏంటి, అవన్నీ ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నౌ ద డిఫికల్ట్ పార్ట్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో నుంచి స్టార్ట్ చేసి ఈ కెరియర్ని అంతా బిల్డ్ చేసుకోవాలి. దానికి ఏంటి అంటే, నేను ఫస్ట్ ఇదంతా స్టార్ట్ చేశాను కదా, సర్టిఫికేషన్స్ అన్నీ చేశాను. దాని తర్వాత అన్నీ నేర్చుకున్నాను. తర్వాత జాబ్స్కి అప్లై చేయాలి ఎలా అనేది ఇవన్నీ మన డైస్, ఇండీడ్, ఈ పోర్టల్స్ ఉంటాయి కదా, పోర్టల్స్లో అప్లై చేశాను అనమాట. సో ఈ H1EAD రాగానే ఐ డింట్ వెయిట్ ఫర్ ఎ లాంగ్ టైం. ఒక మంచి రోజు చూసుకొని, ఒక ముహూర్తం చూసుకొని అప్లై చేద్దాము అట్లా అని నేను అనుకోలేదు అసలు. వచ్చిన తర్వాత వెంటనే నేను రెజ్యూమ్ ప్రిపేర్ చేసేసుకొని ఐ స్టార్టెడ్ మార్కెటింగ్ స్టార్ట్ చేసుకుంటా ఉన్నాను. ఇనీషియల్ డేస్లో ఒక కన్సల్టెన్సీ త్రూ నేను వర్క్ చేశాను అనమాట. ఆ కన్సల్టెన్సీ వాళ్ళు కొంచెం మార్కెటింగ్ చేశారు, అండ్ ఆన్ ద సైడ్ నేను కూడా మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నాను నా ప్రొఫైల్కి. సో అప్పుడు ఏంటంటే 2019లో కాల్స్ బాగా ఉండేవి అనమాట. నేను స్టార్ట్ చేశాను, వెంటనే నాకు కాల్స్ వచ్చాయి. బట్ కాకపోతే మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో ఇంటర్వ్యూలు తీసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ లైక్ 5-10 ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే, ఐ స్టార్టెడ్ నోటింగ్ డౌన్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్టర్ ఎవ్రీ ఇంటర్వ్యూ. ఆ క్వశ్చన్స్ అన్ని నోట్ డౌన్ చేసుకుంటూ ఉండేదాన్ని. లెట్స్ 10 ఇంటర్వ్యూస్ అయినాయి. 10 ఇంటర్వ్యూస్లో లైక్ ఒక్కొక్కళ్ళు ఒక 20 డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు, అవన్నీ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఆ 20 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి, అండ్ దెన్ ఎడిషనల్గా ఇంకేమన్నా ప్రిపేర్ అవ్వటం అట్లాగనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే నీకు ఏమవుతుందంటే, లైక్ అందరూ అటు తిప్పి చూసినా కానీ వాటిలోనే ఆ 20 క్వశ్చన్స్లోనే ఉంటారు. కానీ లైక్ బేర్లీ 1 or 2 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద స్కోప్ వెళ్తాయి. సో నేను ఐ యూస్ టు ప్రిపేర్ లైక్ దట్. ఆ క్వశ్చన్స్ అన్ని జాట్ డౌన్ చేసుకోవటం, వాటిని ప్రిపేర్ అవ్వటం అట్లాగా. సో అట్లా అయిపోయింది. అట్లా అయింది. నాకు అంత బాగానే ఉండేది, ఈ టెక్నికల్ నాలెడ్జ్ అంతా ఉండేది. కానీ బట్ సీక్వల్ దగ్గరికి వచ్చేసరికి కోడింగ్ కొంచెం కష్టమయ్యేది. బట్ స్టిల్ నేను మా హస్బెండ్ హెల్ప్తో, మా వదిన హెల్ప్తో అవన్నీ బాగానే నేర్చుకున్నాను. ఆ ఇంటర్వ్యూలో అడిగిన బేసిక్ క్వశ్చన్లు ఉంటాయి కదా, సీక్వెల్ క్వశ్చన్స్, అవన్నీ నేర్చేసుకొని ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూస్ తీసుకోవటం అట్లాగా. రిజెక్షన్స్ ఆబ్వియస్గా అవుతాయి. ఇంటర్వ్యూ కాల్స్ అటెండ్ అవ్వటం, రిజెక్షన్స్ హ్యాండిల్ చేయటం, ఆల్ ఆఫ్ దట్ ఈస్ కంప్లీట్లీ న్యూ టు మీ. బట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. అవన్నీ ఉండాలి. లేకపోతే సమ్టైమ్స్ మనకి ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో ఎవరైనా సక్సెస్ మాత్రమే మనకు కనిపిస్తుంది, లైక్ షీ గాట్ ఏ జాబ్ ఆర్ షీ వర్క్స్ హియర్, షీ వర్క్స్ దేర్ అన్నట్టు. అట్లా కాకుండా బట్ ఆ వన్ సెంటెన్స్ వెనకాల ఎంత లెర్నింగ్, ఎంత కన్ఫ్యూజను, ఎంత రిజెక్షన్, ఎన్ని ఎఫర్ట్స్ ఉన్నాయో మనకు కనిపించదు. నాకు కూడా అలానే జరిగింది. ఎవరన్నా ఇట్లా వర్క్ చేస్తున్నారు అనగానే ఐ ఫీల్ లైక్ షీఈ్ లక్కీ అట్లా అనుకునేదాన్ని. ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ ద సేమ్ ప్రాసెస్, రైట్? ఇవన్నీ ప్రతి ఒక్కరి జర్నీలో ఇవన్నీ ఉంటాయి. రిజెక్షన్స్ ఇవన్నీ చాలా కామన్. సో నేను అఫ్ కోర్స్ ఐ ఫెల్ట్ బ్యాడ్ సమ్ టైమ్స్, బట్ ఐ కేమ్ అప్ స్ట్రాంగ్ బికాస్ దట్స్ మై నేచర్. నేను ఎప్పుడు అట్లా ఖాళీగా అయితే ఉండలేను కూడా. సో అట్లా లెర్న్ చేసుకొని అట్లా అయింది. సో ఫైనల్గా ఒక ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేశాను అనమాట. అండ్ గెస్ వాట్, ఆ ఇంటర్వ్యూ కూడా కాంట్రాక్ట్, బట్ దట్ టు క్లయింట్ మైక్రోసాఫ్ట్. ఇమాజిన్, మా ఎంట్రీ ఇంప్లిమెంటింగ్ పార్ట్నరు మైక్రోసాఫ్ట్ క్లయింట్. ఫస్ట్ జాబ్ మైక్రోసాఫ్ట్ క్లయింట్ అంటే యూ విల్ బీ ఆన్ టాప్ ఆఫ్ ద మూన్, జంపింగ్ ఆన్ ద క్లౌడ్స్, ఎవ్రీథింగ్. అవన్నీ నాకు కూడా జరిగాయి. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్. మంచిగా కాంట్రాక్ట్ వచ్చింది. ఆ కాంట్రాక్ట్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాను ఇనీషియల్ డేస్లో. ఏంటి ఎట్లా ఉంటుంది వర్క్ ఎన్వైర్న్మెంట్ అదంతా. సో బట్ నాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు. సో ఎందుకంటే మెయిన్ మనకి ఈ సీక్వెల్ ఇవన్నీ మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్లో అలవాటు అయ్యాయి. అట్ ద సేమ్ టైం సర్టిఫికేషన్స్ చేస్తున్నా కదా. సో ఇట్ టుక్ మీ అ లాంగ్ టైమ్. సో ఓవర్ ద టైమ్ ఇవన్నీ నేర్చేసుకున్నాను అనమాట. లైక్ టూల్స్ లైక్ సీక్వెల్, పవర్ బిఐ, ట్యాబ్లో, ఇవన్నీ నేర్చుకున్నాను. సో ఫైనల్గా జాబ్ అయితే ల్యాండ్ అయింది. ఫస్ట్ జాబ్ వచ్చాక ఎవ్రీథింగ్ అంత సడన్గా అట్లాగా ఈజీ అయిపోయింది. లైక్ కొంచెం నేర్చుకున్నాను, అంత బాగానే అయిపోయింది. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ ప్రాసెస్లో మనం ఇంకొకటి ఎప్పటికప్పుడు టెక్నాలజీలో కంటిన్యూస్గా అప్డేట్ అవుతూనే ఉండాలి.
ప్రతి ఓకే అది కాంట్రాక్ట్ జాబ్ కదా. కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు లైక్ ఐ థింక్ ఇట్ వాస్ ఫర్ 8 months ఏమో ఉంది ఆ కాంట్రాక్ట్. దాని తర్వాత కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు గో త్రూ ద సేమ్ లూప్. ఇంటర్వ్యూ మళ్ళీ జాబ్ ఎత్తుక్కోవాలి, మళ్ళీ ఇంటర్వ్యూ, మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇదంతా జరుగుతుంది. అగైన్ తర్వాత మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చిందనమాట. ఈ 8 months అయిపోయిన తర్వాత నా వీసా అయిపోయింది. దాని తర్వాత ఇండియా ట్రావెల్ ఉంది. దాని తర్వాత ఈ కోవిడ్ ఇదంతా ఉంది. వీసా ఎక్స్పైర్ కూడా అయిపోయింది కదా. సో ఐ వాజ్ వెయిటింగ్. దాని తర్వాత మధ్యలో ఇల్లు మూవ్ అయ్యాము. ఇదంతా జరిగింది. ఇట్ వాజ్ ఆల్ ఫర్ ఆల్మోస్ట్ 5-6 months జరిగింది. 5-6 months జరిగిన తర్వాత నేను మళ్ళీ ఇదంతా స్టార్ట్ చేశాను. మై ప్రియర్ మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దాన్ని పెట్టుకొని మళ్ళీ ఐ స్టార్టెడ్ మార్కెటింగ్ మై సెల్ఫ్. మళ్ళీ ఈసారి ఫుల్ టైం జాబ్ వచ్చింది నాకు. ఫుల్ టైం జాబ్ ఇట్ వాజ్ విత్ అగైన్ మైంట్రీకి ఫుల్ టైం. ఇప్పుడు ఇందాకేమో ఇంప్లిమెంటింగ్ పార్ట్నరే మైంట్రీ, జస్ట్ ఇట్ వాజ్ అ కాంట్రాక్ట్ జాబ్ బిఫోర్ కాంట్రాక్ట్. ఇప్పుడు ఫుల్ టైం అనమాట మైంట్రీకి ఫుల్ టైము. ఇన్కేస్ మళ్ళీ క్లయింట్ మైక్రోసాఫ్ట్. సో అగైన్ లైక్ నాకు వర్క్ కొంచెం ఈజీ అయింది అప్పటికంటే కంపేర్ చేసుకుంటే. బట్ యా సేమ్ ఇదంతా జరుగుతూ ఉంది. ఈ వర్క్ కొంచెం ఈజీ అయింది, అంత ప్రాసెస్ జరుగుతూ ఉంది. బట్ కోవిడ్ వచ్చింది కదా, నేను ఇంట్లో నుంచే వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట. ముందర కాంట్రాక్ట్ కూడా నేను ఇంట్లో నుంచే చేశాను. వర్క్ ఫ్రమ్ హోమే. లక్కీగా నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతూనే ఉంది. సో యా అది అయిపోయిన తర్వాత మైంట్రీలో ఐ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 3.5 to 4 years నేను మైంట్రీకి చేశాను ఫుల్ టైమ్గా. అక్కడ మైంట్రీలో ఒకసారి మైక్రోసాఫ్ట్తో ప్రాజెక్ట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఐ చేంజ్ ద క్లయింట్ టు జాన్సన్కి మార్చారు. అక్కడ దానికి కొన్నాళ్ళు చేశాను. దాని తర్వాత ఆ కాంట్రాక్ట్ కూడా అయిపోయింది. సో మైంట్రీతో ఫుల్ టైం జాబ్ అయిపోయింది. దెన్ అగైన్ మళ్ళీ కొంచెం బ్రేక్ వచ్చింది. ఐ థింక్ ఇట్ వాస్ ఫర్ 3-4 months బ్రేక్ వచ్చింది. దాని తర్వాత అగైన్ గెస్ వాట్, మళ్ళీ అదే మైక్రోసాఫ్ట్కి పనిచేస్తున్నాను నేను. నా కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను మైక్రోసాఫ్ట్కి చేస్తూనే ఉన్నాను. మైక్రోసాఫ్ట్ నాకు బాకీయో, నేను మైక్రోసాఫ్ట్ అడిగి బాకీయో నాకు తెలియదు, కానీ నేనైతే మైక్రోసాఫ్ట్కి చేస్తూనే ఉన్నాను. సో యా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కాంట్రాక్ట్ అనమాట. ఈ కాంట్రాక్టింగ్ ఏం జరుగుతుందంటే, సో 18 months, ఇట్ వాజ్ 18 months కాంట్రాక్ట్. సో ఇంకా నాది జస్ట్ స్టార్ట్ అయ్యి ఒక 7 months 8 months అవుతుంది. సో ఇంకా కాంట్రాక్ట్ ఉంది. దాని తర్వాత చూడాలి మరి ఏమవుతుంది, ఏంటి కెరీర్ ఎటు టర్న్ అవుతుంది ఏంటో నాకు తెలీదు. బట్ యా మైక్రోసాఫ్ట్ ఇదంతా జరుగుతూ ఉంది. సో యా అట్లా జరుగుతూ ఉంది స్లోగా. ఇప్పటి వరకు కెరీర్ బిల్డ్ చేసుకున్నాను, వర్క్ చేస్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. బట్ ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఇవన్నీ ఉంటానే ఉన్నాయి. డిలేస్ సమ్టైమ్స్ ఇవన్నీ కెరీర్ని ఎఫెక్ట్ చేస్తాయి ఆబ్వియస్గా. ఇప్పుడు కూడా మాకు ఎక్స్టెన్షన్ ఉండింది. బట్ ఈవెన్చువల్గా ఇవన్నీ థింగ్స్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ I was able to continue my career so far. Right now, where am I today అంటే fast forward to today, I'm currently working as data analyst. నేను పవర్ బిఐ, ఫ్యాబ్రిక్ వాటి మీద వర్క్ చేస్తూ ఉంటాను. మైక్రోసాఫ్ట్కి వర్క్ చేస్తున్నాను. సో యా దట్స్ ఆల్ అబౌట్ మీ. 2014లో యూఎస్కి వచ్చినప్పుడు విత్ జీరో వర్క్ ఎక్స్పీరియన్స్. అండ్ నౌ 2018లో ఏడీ వచ్చింది. 2019లో కెరీర్ స్టార్ట్ చేశాను. అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఏ మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ నౌ. ఆబ్వియస్లీ జర్నీ అనేది, ఎవరి జర్నీ అనేది ఇట్లా పర్ఫెక్ట్గా ఉండదు, ఇట్లా కేక్ వాక్ లాగా అట్లా ఏమి ఉండదు. వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ దీస్ హార్డ్ బ్రేక్స్. there was a lot of learning. There were some breaks in my career, but we still don't have our green card. Like my green card ఇంకా లేదు. సో ఇమిగ్రేషన్ జర్నీ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్. దాని తర్వాత బట్ when I compare where I started with and where I am today, I'm definitely proud of myself. proud of myself how far I have come అనేది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది అనమాట. సో వేరే విమెన్కి కానీ హెచ్4 మీద ఉన్న వాళ్ళు కానీ, ఆర్ మేబీ ఈడీ కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళకి కానీ నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, మేబీ కరెంట్లీ ఇప్పుడు మీరు వర్క్ చేయకపోవచ్చు, మీ ఈడీ కోసం వెయిట్ చేస్తూ ఉండుండొచ్చు, మేబీ కెరీర్ గ్యాప్ ఉండుండొచ్చు. బట్ మేబీ ఇండియాలో ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, ఆర్ మేబీ ఇన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత నేను కెరీర్ స్టార్ట్ చేయగలనా అనే డౌట్ ఉండొచ్చు.
నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను చెప్పగలిగేది ఒకటి ఏంటంటే, డోంట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ బేస్డ్ ఓన్లీ ఆన్ వేర్ యు ఆర్ టుడే. వెయిటింగ్ పీరియడ్ని కంప్లీట్లీ వేస్ట్ అని ఫీల్ అవ్వకండి. అట్లా వెయిటింగ్ చేస్తూ ఉన్నాం మనం దాన్ని కంప్లీట్గా వేస్ట్ అని ఫీల్ అవ్వద్దు. పాసిబుల్ అయితే ఏదో ఒకటి ట్రై చేయండి, లెర్న్ చేయడానికి ట్రై చేయండి, స్కిల్స్ బిల్డ్ చేసుకోండి. ఇండస్ట్రీ గురించి కొంచెం తెలుసుకోండి, ఏంటి, ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఎట్లుంటుంది అనేది. అండ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. డోంట్ గివ్ అప్. ఫస్ట్ జాబ్ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, అట్లా పర్ఫెక్ట్గా కూడా ఉండదు. ఓకే, బట్ ఫస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ ఐఎమ్ నాట్ డిసైడింగ్ ఆర్ ఐఎమ్ నాట్ ఎనీథింగ్ టు సే హియర్. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ ఇమిగ్రేషన్ రూల్స్ చేంజ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ కెరియర్ అనేది డిఫరెంట్. సో బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ ప్రిపేర్ అకార్డింగ్లీ. ఓకే, మీ సిచ్యువేషన్ ఏంటి, మీ కెరియర్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే బాగుంటుంది. అండ్ దెన్ that's all for today. This is little bit about my career and my visa journey. Actually చెప్పాలంటే వన్ వీడియోలో ఎవ్రీథింగ్ కవర్ చేయాలంటే కష్టం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, సపరేట్ వీడియోస్ కూడా చేయొచ్చు. హౌ ఐ గాట్ ఇన్ టు లైక్ డేటా అనలిటిక్స్ స్ట్రీమ్, ఈ స్ట్రీమ్లోకి ఎందుకు వచ్చాను, వేరే నేను ఎందుకు తీసుకోలేదు, పవర్ బిఐ డేటా అనాలిసిస్, ఇవన్నీ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది, కెరీర్ గ్యాప్ తర్వాత జాబ్ సెర్చ్ ఎట్లా ఉంటుంది, H4 EAD ఎక్స్పీరియన్స్, దేని గురించి మీకు వీడియోస్ కావాలంటే, డీటెయిల్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నేను కంపల్సరీగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇది సిమిలర్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో కొంచెం మోటివేషన్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ గివ్స్ ఎనీ కైండ్ ఆఫ్ మోటివేషన్, ఐ విల్ బి రియల్లీ హ్యాపీ. Thank you so much for watching my videos and thank you so much for watching my content. Please let me know